మెదక్ జిల్లా కొల్చార మండలంలోని గ్రామ పంచాయతీ వద్ద అటవీ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ అధికారులు మాట్లాడుతూ ఎవరైనా అడవిలోకి వెళ్లి చెట్లు నరకడం, కొమ్మలు నరకడం, అటవీ భూమిని చదును చేయడం, అటవీ భూమిని దున్నడం, అటవీలో అగ్ని పెట్టడం, అడవిలో కందకాలు జరపడం, అడవిలో నుంచి ఇసుక, మొరం, రాళ్లు తీసుకువెళ్లడం, వన్య ప్రాణాలను వెంటాడడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా అనుమతి లేనిది అడవిలోకి ట్రాక్టర్ లేదా లారీ, జేసీబీ వంటి వాటిని తీసుకువెళ్లకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు గబ్బర్ సింగ్, శ్రీహరి, ధనలక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు. కొంత అవగాహన కల్పించాలని ఊరు తిరిగి గ్రామ పంచాయతీలలో రైతులను పోగు చేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తుంది. అందులో భాగంగా అడవిలోకి తెలియక కొందరు అమాయకులు ఏంటంటే పాతవి చదువు చేసినటువంటి భూముల్లో కావచ్చు, కొత్తగా చెట్లను కొట్టి చదువు చేసినటువంటివి కావచ్చు, అది చేయుట చట్టరీత్యా నేరం, అటవీ చట్టరీత్యా నేరం. మీరు వితౌట్ పర్మిషన్, అనుమతి లేకుండా ఫారెస్ట్లోకి ఎంటర్ కావద్దు. ఫారెస్ట్లోకి ఎంటర్ అయినచో మీకు అటవీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడుతుంది. అలా చేయడము చట్టరీత్యా నేరం. అందుకు మీకు 1967, 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం 1980 ప్రకారం మీకు శిక్షలకు అర్హులు అవుతారు. కాబట్టి మీకు ఏంటంటే మీరు ఈ అటవీ శాఖ వారికి, అటవీ శాఖ సిబ్బందికి సహకరించి మాతో ఏదైనా తెలియని ఉంటే తెలుసుకొని మాకు సహకరించవలసిందిగా ఈ గ్రామ ప్రజలకు కానీ తెలియజేస్తున్నారు. చేయడం కానీ, మరియు కొంతమంది రాళ్ళు తీసుకోవడం కానీ, ఇసుక సంబంధించిన కొంతమంది సిండికేట్స్ ఉంటారు. వాళ్ళకి కొంతమంది తెలియకుండా ఇల్లీగల్గా నిర్మాణాలు కానీ, దారులు కానీ, బోరు బావులు కానీ తవ్వడం కానీ, బోరు వేయడం కానీ, ఇట్లాంటి మళ్ళీ వన్యప్రాణులను వేటాడి దాన్ని చంపడం కానీ, ఇట్లాంటి అటవీ చట్ట ప్రకారం నేరము. దీనికి అటవీ చట్ట ప్రకారం 1967, 1971, 1982 ప్రకారం ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ అవుతారో వాళ్ళకు చట్టపరమైన శిక్షలు మరియు దానికి సంబంధించినటువంటి వాహనాలు, దాని వస్తువులు అవి జప్తు చేయబడతాయని సమస్య